הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆ దేవదేవుని ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు మీకా గ్రంథము, చిన్న ప్రవక్తల్లో 12 ప్రవక్తల్లో 6వ వాడైన మీకా, నీలాంటి దేవుడు ఎవరు అనే భావం వస్తున్న మీకా పేరు. 7 అధ్యాయాలు 105 వచనాలు ఉన్నాయి. ఈరోజు మరి ఆత్మీయ విశ్లేషణ 2వ భాగంగా ధ్యానిస్తున్నాం. ఆత్మీయ విశ్లేషణలో మొదటిసారిగా యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నాడు అనే మాట మీకా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము, యేసు ప్రభువారు ఎక్కడ జన్మిస్తారు, ఆ ఊరు, దాని పరిస్థితి చాలా స్పష్టంగా సుస్పష్టంగా వ్రాసిన మాట. అంటే యేసు ప్రభు జన్మించడానికి ముందు 750 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట విందాము. 5వ అధ్యాయము 2వ. ఐఎమ్ రీడింగ్ మైకా చాప్టర్ 5 verse 2, who speaks about the birth of Lord Jesus Christ. యేసు ప్రభు వారు పుట్టక ముందే చెప్పిన మాట. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలో ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఎక్కడ పుడుతున్నాడు, స్థలం పేరు రాయబడింది. ఇది యేసు ప్రభువారు నిజంగా ఆయన చరిత్రకారుడు. చరిత్రలో ఏమైతే ప్రవచించబడిందో, యేసు ప్రభు బెత్లెహేం ఎఫ్రతాలో జన్మించాడు. యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామంలో ఎలాంటి వాడు అంటే ఇజ్రాయేలీలను ఏలబోవాడు. ఈ భూలోకం అంతరించిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క శాశ్వత రాజ్యము ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఈ గ్రంథంలో ఈ 7 అధ్యాయాలు 105 వచనాల్లో దేవుని కృప ఎక్కడున్నది కూడా చూద్దాము. అంటున్నాడు, నేను కొన్ని చెప్తున్నాను, రెఫరెన్స్ చూడండి. 2వ అధ్యాయము 12, 13, 4వ అధ్యాయము 1-8 వచనాలు, 5వ అధ్యాయము 4-5 ఆ సారాంశంలో దేవుని కృప కనబడుతుంది. నేను చదువుతున్నాను. 2:12, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ ప్రోగు చేయుదును. జాగ్రత్తగా వినండి. తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇజ్రాయేలీలో శేషించిన వారిని నేను తప్పక సమకూర్చుదును. ఇది దేవుని కృపా కార్యానికి మూలంగా కనపడుతుంది. శేషించిన వారు, మిగిలిన వారు, తప్పిపోయిన వారు, చెదిరిపోయిన వారు, అలాంటి వారందరూ కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి ఇక్కడ ఈ మాట కూడా మనకు ఇది కృపగా మనము చూసుకొనవచ్చు. సరే, 7 అధ్యాయాల సారాంశం చెప్పాలంటే మరొకసారి మొదటి 2 అధ్యాయాలు నేషనల్ ఫాల్ట్స్గా చెప్పవచ్చు. జాతి తప్పిదాలు, నేషనల్ ఫాల్ట్స్. 3, 4, 5 అధ్యాయాలు నాయకుల తప్పిదాలు, లీడర్షిప్ ఫాల్ట్స్. తర్వాత 6, 7 అధ్యాయాలు ఇండివిజువల్ ఫాల్ట్స్, వ్యక్తుల తప్పిదాలు, జాతి తప్పిదాలు, నాయకుల తప్పిదాలు, వ్యక్తుల తప్పిదాలు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా సారాంశంగా మనం ధ్యానించవచ్చు కదండి. ఇక్కడ ఇంకొక మాట అంటాడు, వినుట అనే మాట కూడా అద్భుతంగా ఉంటుంది. వినుట, దేవుని మాటలు వినవలసి ఉన్నాము. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నువ్వు వినకపోతే, నువ్వు పెడచెవిని పెడితే దేవుని మాటలు నీ హృదయంలోకి రావు. కాబట్టి దేవుని వాక్యం వినాలి, విశ్వసించాలి, అలా జీవించాలి. అప్పుడు ప్రతి ప్రాకారము కూడా పడగొట్టబడుతుంది. ఇక్కడ కొన్ని మాటలుంటుంటే 1, 2, 3, 1, అలాగే 6, 1. ఇక్కడ అంటాడు, నేను చదువుతున్నాను, మొదటి అధ్యాయం 2వ చదువుతున్నాను. సకల జనులారా ఆలకించుడి. దేవుడు మాట్లాడుతుంది. సకల జనులారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా,
ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని మాట ఈరోజు ప్రతిధ్వనిస్తుంది అంటున్నాడు. సకల జనులారా ఆలకించుడి. తర్వాత 3:1 కూడా అంటాడు. 3:1 కూడా ఏమంటే, నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీయుల అధిపతులారా ఆలకించుడి. దేవుని మాటను నీవు ఆలకించవలసినాము. 6:1 అంటాడు, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. కాబట్టి ఈరోజు ఆలకించవలసిన బాధ్యత నీపై ఉన్నది అని జ్ఞాపకం. సరే, క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాలు అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన ఈరోజు ఎలా అన్వయించుకోవాలి? హౌ వీ కెన్ కాంటెక్చువలైజ్ దోస్ ఇన్సిడెంట్స్ ఫర్ టుడే? మొట్టమొదటిగా చూసుకుంటే, నీవు దయ కలిగి ఉండు. నీవు దయ కలిగి ఉండు. రెండవది, నిజాయితీగా జీవించు. మూడవది, దీనమైన నడవడిక కలిగి ఉండు. ఇంకొకటి అంటాడు, నిజముగా వర్ధిల్లవలసి ఉన్నాము. 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిజముగా వర్ధిల్లుట 6:8 అంటున్నాడు. చక్కని మాట ఏంటంటే 6:8 అంటాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇది అలా చేస్తే నిజముగా మనం వర్ధిల్లేవారిగా ఉంటాం. కాబట్టి జాతి తప్పిదాలు, నాయకుల తప్పిదాలు, వ్యక్తుల తప్పిదాలు ఇవన్నీ కూడా అంటున్నాడు. ఇంకొక మంచి మాట ఏమన్నాడంటే, యెహోవా కొరకు అంటాడు. 7:7 అంటాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదను, రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఇంకంటాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈరోజు దేవుని కొరకు కనిపెడుతున్నావా? దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నావా? దేవుని మాట వినాలని ఆశ నీలో ఉన్నది. అంటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మరొకసారి మీకా గ్రంథాన్ని మా ముందుంచారు. జాతి తప్పిదాలు, నాయకుల తప్పిదాలు, వ్యక్తుల తప్పిదాలు ఇవన్నీ కూడా సంహరించి ప్రభువా, ఆ ప్రార్థన ఆలకించటానికి, మా విన్నపం వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ వినేవారిగా ప్రభువా, మేము ఎల్లప్పుడూ కూడా నీ వాక్యం ద్వారా నీ మాటలు వినేవారిగా ఆయత్తపరచండి. ఇంకనూ ప్రభువా, వాక్యము తెలియని వారు, ఇంకనూ చీకటిలో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నారు, రక్షణ వెలుగును చూడని వారితో మాట్లాడి ప్రభువా, ప్రతి ప్రాకారముని పడగొట్టి నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి పరలోక స్వాస్థ్యము పొందుకున్న వారిగా, పరలోక పట్టణ వారసులుగా మార్చమని వందనాలు తెలియజేస్తూ, దాన్ని ఇలాంటి దేవుడు మాకు ఎవరున్నారు ప్రభువా? నా కొరకు మా కొరకు లోకానికి వచ్చి, లోకంలో జీవించి మరణించి మరణాన్ని జయించి మృత్యుని గెలిచిన సత్యవంతుడైన దేవ, మరొకసారి ఈ బాధలు పట్టుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థనలు, మా యొక్క పరిచర్య, మా యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా కొన్ని వందల వేల మంది సంపాదించుకొని వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతృప్తి, స్వస్థత మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము, మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయం, స్వస్థత, సమాధానము, స్వస్థత, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. షాలోమ్. దేవుడు మనల్ని దీవించును గాక.